Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జిఆర్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, మన 7th క్లాస్ పొలిటికల్ సైన్స్ ఎన్సీఆర్టీలో వీఆర్ ఇన్ ఫస్ట్ చాప్టర్ రోల్ ఆఫ్ గవర్నమెంట్. వీఆర్ ఇన్ సెకండ్ చాప్టర్ రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ హెల్త్. దాంట్లో మనం లాస్ట్ క్లాస్లో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా ఆ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ కాన్సెప్ట్? హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. ఓకే, మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఒక్కసారి నాతో పాటు రివైజ్ చేసుకోండి. ఓకే, ఇండియా హ్యాస్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్. ఇండియా హ్యాస్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ లార్జ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పర్ ఎవ్రీ ఇయర్. నేను ఐస్ క్లోజ్ చేసుకొని రివైజ్ చేస్తున్నా, మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి. ఓకే, రాదర్ దెన్ లుకింగ్ ఎట్ ద బుక్స్లలో చూడడం కంటే ఒక్కసారి కన్ను మూసుకొని మనం రివైజ్ చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి, థింగ్స్ అని ఫిక్స్ అయిపోతాయి. సో ఇట్ విల్ బి మోర్ క్లియర్. సో అందుకే నాతో పాటు ఒకసారి రివైజ్ చేసుకోండి. లాస్ట్ క్లాస్ కన్ను మూయండి, రివైజ్ చేయండి. ఓకే, ఇండియా హ్యాస్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్. ఇండియా ప్రొడ్యూసెస్ లార్జ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్. ఎంత? అప్రాక్సిమేట్లీ 30,000 డాక్టర్స్ పర్ ఎవ్రీ ఇయర్. ఓకే, అండ్ ఇండియాస్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఆర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. 1950లో 2,717 హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే, 1991లో 11,174 హాస్పిటల్స్ ఉన్నాయి. 2017లో 23,783 హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ 2024లో 27,000 సంథింగ్ ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇండియా రిసీవ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ మెడికల్ టూరిస్ట్. మెడికల్ టూరిస్ట్ అంటే ఎవరైతే ఫారిన్ కంట్రీస్ నుండి మన ఇండియాకి వచ్చి హెల్త్ ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళని మనం మెడికల్ టూరిస్ట్ అంటాం. ఓకేనా? అండ్ మన ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న డాక్టర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సెటిలింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. వాళ్ళు అర్బన్ ఏరియాస్లో సెటిల్ కావడం ద్వారా రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్ దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ టు రీచ్ ద డాక్టర్స్. ఓకే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒక ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. బికాస్ దే ఆర్ సెటిలింగ్ ఇన్ ద రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాస్. ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రజలు అక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అండ్ మెనీ ఆఫ్ అవర్ రూరల్ ఏరియాస్ డోంట్ హ్యావ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, బెటర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. ఓకేనా? అండ్ ప్రొడ్యూస్ అవుతున్న కమ్యూనికేబుల్ డిసీజెస్లో, కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఏంటి? ఏ డిసీజెస్ అయితే ఒక ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో అలాంటి డిసీజెస్ని మనం ఏమంటాం? కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాం. ఓకేనా? అలాంటి కమ్యూనికేబుల్ డిసీజెస్లో 21% ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఆర్ వాటర్ బార్న్ డిసీజెస్. వాటర్ బార్న్. మనం ఒక క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. దానివల్ల డయేరియా, ట్యూబర్కులోసిస్, మామ్స్ అలాంటి వాటర్ బార్న్ డిసీజెస్ వస్తున్నాయి. అండ్ హాఫ్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ ఇండియా ఆర్ undernourished. We are unable to provide adequate amount of food to the children. This is the healthcare situation of India. This is the health status of India. Okay, అలాంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడానికి మనకేం కావాలి? We need appropriate health care facilities to treat the illnesses and to prevent the diseases. What we need appropriate health care facilities. ఓకే, చాలా ఇల్నెసెస్ ఉన్నాయి, చాలా డిసీజెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి డే బై డే, చాలా పేషెంట్స్ తయారవుతుర్రు. ఇండియా ఈజ్ అ లార్జ్లీ హైలీ పాపులేటెడ్ కంట్రీ. సో ఈ కంట్రీని ప్రొటెక్ట్ చేయాలంటే, ఈ కంట్రీని డిసీజెస్ నుండి ప్రివెంట్ ఆర్ ప్రొటెక్ట్ చేయాలంటే we need appropriate healthcare facilities. Okay na? Okay, to prevent
ఆర్ టు ప్రివెంట్ అండ్ ట్రీట్ ఇల్నెసెస్. ఓకే, ఇల్నెసెస్ని ట్రీట్ చేయనికి లేదా ప్రివెంట్ చేయనికి. ఇల్నెసెస్ అంటే ఏంది ఇక్కడ? డిసీజెస్ కావచ్చు లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా కావచ్చు. అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయనికి, ప్రివెంట్ చేయనికి వాట్ వి వాంట్, వీ నీడ్ అప్రోప్రియేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. వీ నీడ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. మనకేం కావాలి? హెల్త్ కేర్ ఫెసిలిటీస్. వీ నీడ్ వాట్? అప్రోప్రియేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. మనం 7th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉన్నాం కాబట్టి నేను చిన్న చిన్న వాటిని కూడా చాలా డీటెయిల్గా చెప్తున్నాను. ఓకే, వీ నీడ్ అప్రోప్రియేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. వీ నీడ్ అప్రోప్రియేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఓకేనా? హెల్త్ కేర్ ఫెసిలిటీస్. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అంటే ఏంది? హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అంటే హెల్త్ సెంటర్సే కావచ్చు, హాస్పిటల్స్, ఇంకా ల్యాబొరేటరీస్, ఇంకా బ్లడ్ బ్యాంక్స్, ఇంకా అంబులెన్స్ సర్వీసెస్ ఇంకా చాలా ఉంటాయి. ఓకే, ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావాలి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడానికి అండ్ అవాయిడ్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి మనకు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావాలి. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అంటే హెల్త్ సెంటర్సే కావచ్చు, హాస్పిటల్సే కావచ్చు, ల్యాబొరేటరీస్లో ఏం చేస్తాం? మనం టెస్ట్ చేస్తాం. నీకు ఏ హెల్త్ ప్రాబ్లం ఉంది, అది ఏ స్టేజ్లో ఉంది, దాన్ని టెస్ట్ చేస్తాం మనం ల్యాబొరేటరీస్లలో. అండ్ అంబులెన్స్ సర్వీసెస్ కావాలి. ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎందుకు? టు ట్రీట్ ద పేషెంట్స్. ఓకేనా? అండ్ ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని రన్ చేయడానికి వాట్ వి నీడ్ టు రన్ దీస్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ రన్ చేయడానికి ఏం కావాలి? ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ రన్ చేయడానికి వి నీడ్ హెల్త్ వర్కర్స్. We need health workers. We need what? We need health workers. We need nurses. And we need qualified doctors. We need qualified doctors. And we need health professionals. We need health professionals. Okay, health workers, nurses, doctors, health professionals వీళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. ఓకే, డిసీజెస్ని ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఓకే, అండ్ వీ నీడ్ వాట్? మెడిసిన్స్ అండ్ ఎక్విప్మెంట్స్. వీ నీడ్ వాట్? మెడిసిన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ టు ట్రీట్ ద పేషెంట్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మళ్ళీ చెప్తా చూడండి. యాజ్ ఇండియా ఈజ్ అ హైలీ పాపులేటెడ్ కంట్రీ, మన దగ్గర చాలా పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళని అలా వదిలేయంగా మనం వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. వీ హ్యావ్ టు ప్రివెంట్ అండ్ ట్రీట్ ఇల్నెసెస్. ఎలా ట్రీట్ చేస్తాం? బై గెట్టింగ్ అప్రోప్రియేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అంటే ఏంది? హెల్త్ సెంటర్సే కావచ్చు, హాస్పిటల్సే కావచ్చు, అంబులెన్స్ సర్వీసెస్ ఎట్సెట్రా. వీటన్నిటిని రన్ చేయడానికి మనకు డాక్టర్స్ కావాలి, నర్సెస్ కావాలి, హెల్త్ ప్రొఫెషనల్స్ కావాలి. ఈ హెల్త్ ప్రొఫెషనల్ పర్టికులర్ డిసీజెస్ని డీల్ చేస్తారు. డెర్మటాలజిస్ట్ అంటాం అండ్ హెమటాలజిస్ట్ అంటాం, ఐస్ ఆప్థమాలజీ అంటాం, ఆప్థమాలజిస్ట్, డెంటిస్ట్, వాళ్ళని హెల్త్ ప్రొఫెషనల్స్ అంటాం. అండ్ వీళ్ళని పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి మెడిసిన్స్ కావాలి, ఎక్విప్మెంట్స్ కావాలి. మరి ఇండియాలో ఇవన్నీ లేవా? ఇండియాలో ఇవన్నీ ఉన్నాయి. ఇండియా హ్యాస్ లార్జ్ నంబర్ ఆఫ్ హెల్త్ క్లినిక్స్,
హాస్పిటల్స్ అండ్ హెల్త్ సెంటర్స్. ఓకే, ఇండియాలో లేవా అంటే ఇండియాలో ఉన్నాయి. ఇండియా హ్యాస్ large number of clinics, health centers and హాస్పిటల్స్. ఇండియాలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ వి ఫేస్ ప్రాబ్లమ్స్. ఓకే, బికాస్ ఆఫ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కరప్షన్స్ ఉంటాయి, చాలామంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి వి ఫేస్ ప్రాబ్లమ్స్. ఈవెన్ తో వీ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్లినిక్స్, హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్. ఓకేనా, ఇండియాలో ఇవన్నీ ఉన్నాయి. అండ్ వీ ఆల్సో హ్యావ్ కన్సిడరబుల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ టు రన్ public health care system. Public health care system. ఓకే, ఇది ఈ వర్డ్ గుర్తుంచుకోండి, పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. ఓకే, ఇండియా దగ్గర హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ వీటన్నిటిని రన్ చేయడానికి మనకు ఒక నాలెడ్జ్ ఉంది. ఎలా ట్రీట్ చేయాలి పేషెంట్స్ని, ఏ హెల్త్ ప్రాబ్లమ్కి ఏ మెడిసిన్స్ ఇవ్వాలి. మన దగ్గర సంవత్సరానికి 30,000 డాక్టర్స్ ప్రొడ్యూస్ అవుతుర్రు. మన దగ్గర నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవ్రీథింగ్. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఓకేనా, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ టు రన్ దిస్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సిస్టమ్ ఆఫ్ హెల్త్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్. ఒక సిస్టమ్ ఫామ్ అయిందిగా, హెల్త్ సెంటర్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఈ సిస్టమ్ మొత్తాన్ని మనం ఏమంటాం, పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అంటాం. ఇక్కడ పబ్లిక్ అనే వర్డ్ ఉందిగా, ఈ వర్డ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ హెల్త్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ హెల్త్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏంటిది? పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ఎ సిస్టమ్ ఆఫ్ హెల్త్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్. ఓకే, ఈ హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్తో ఫామ్ అయిన ఒక సిస్టమ్, ల్యాబొరేటరీస్, హెల్త్ క్లినిక్స్, వీటితో ఫామ్ అయిన ఒక సిస్టమ్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. ఇది ఏం చేస్తుంది? ఈ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్, ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు లుక్ ఆఫ్టర్ ద హెల్త్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఏ వ్యక్తికి, అతను ఒక ఇండియన్ సిటిజన్ అయితే ఆ వ్యక్తికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మనం హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు, అక్కడ మనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. అది పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. ఓకేనా, అది పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ హెల్త్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్. ఓకేనా, ఓకే. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మన సొసైటీలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి అండ్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కి అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్కి డిఫరెన్స్ ఏంటి? తెలుసు, మీకు డిఫరెన్స్ తెలుసు, అయినా కానీ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో ఇప్పుడు 2 కేటగిరీస్ డివైడ్ అయినాయి. హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో 2 కేటగిరీస్ డివైడ్ అయినాయి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో 2 కేటగిరీస్.
ఓకే ఫ్రెండ్స్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయిగా, దీంట్లో 2 కేటగిరీస్ డివైడ్ అయినాయి. ఒకటి పబ్లిక్ హెల్త్ సర్వీసెస్, పబ్లిక్ హెల్త్ సర్వీసెస్. ఇంకొకటి ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్, ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్. ఓకేనా? హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అంటే మీకు తెలుసు, సొసైటీలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మీకు తెలిసినా కానీ ఒకసారి వినండి. పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ అంటే ఏంటిది? నథింగ్ బట్ ఇట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ ఆర్ చైన్ ఆఫ్, ఇట్ ఈస్ ఎ చైన్ ఆఫ్ health centers and hospitals. It is a chain of health centers and hospitals. ఏం చేస్తుంది మరి? It covers both the rural and urban areas and it provides health care facilities to all the citizens of India. ఓకేనా? ఏం చేస్తుంది? ఈ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ మొత్తాన్ని కవర్ చేస్తాయి, రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ని కవర్ చేస్తాయి. ప్రొవైడ్స్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ టు ఆల్ ద సిటిజన్స్, ఆల్ ద సిటిజన్స్. ఓకేనా? ఇక్కడ చూస్తేనే అర్థమైపోవాలి పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ అంటే. ఇక్కడ పబ్లిక్ అంటేనే సిటిజన్స్ అందరు కవర్ అవుతారు. ఇక్కడ ఎవరెవరైతే ట్యాక్స్ పే చేస్తుర్రో అందరు కవర్ అవుతారు. పబ్లిక్ హెల్త్ సర్వీసెస్, హెల్త్ సెంటర్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ మొత్తాన్ని కవర్ చేస్తుంది ఈ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్. అందరి సిటిజన్స్కి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? విలేజ్ లెవెల్లో ఏముంటాయి చూడండి. ఇక్కడ విలేజ్ లెవెల్లో హెల్త్ సెంటర్స్ ఉంటాయి, హెల్త్ సెంటర్స్ ఉంటాయా? ఇక్కడ ఈ విలేజ్ లెవెల్లో హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఆ హెల్త్ సెంటర్స్ని రన్ చేయనీకి విలేజ్ హెల్త్ వర్కర్ ఉంటారు అండ్ ఒక నర్స్. విలేజ్ హెల్త్ వర్కర్ అండ్ నర్స్ వీళ్ళిద్దరు. ఓకే, విలేజ్ హెల్త్ వర్కర్ ఉంటారు, నర్స్ ఉంటారు. దీస్ పీపుల్ ఆర్ ట్రైన్డ్ టు డీల్ విత్ ద కామన్ ఇల్నెసెస్. ఇప్పుడు కోల్డ్ అవుతాయి, కామన్గా అంటే ఏమవుతాయి? కోల్డ్ అవుతాయి, ఫీవర్ అండ్ ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగితే వూండ్స్ వస్తాయి. అలాంటి కామన్ ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తారు ఎవరు? విలేజ్ హెల్త్ వర్కర్ అండ్ నర్స్. దే ఆర్ ట్రైన్డ్ టు డీల్ విత్ దీస్ కామన్ ఇల్నెసెస్. ఎక్కడుంటారు? హెల్త్ సెంటర్స్. ఎక్కడ హెల్త్ సెంటర్స్? విలేజ్లలో. ఓకే, విలేజ్లలో హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఈ హెల్త్ సెంటర్స్ని రన్ చేసేది విలేజ్ హెల్త్ వర్కర్ అండ్ నర్స్. అండ్ దీస్ పీపుల్ ఆర్ ట్రైన్డ్ టు డీల్ విత్ ద కామన్ ఇల్నెసెస్. ఓకేనా? అర్థం చేసుకోండి. ఓకే, హెల్త్ సెంటర్స్ రన్ చేసేది ఎవరు? విలేజ్ హెల్త్ వర్కర్ అండ్ నర్స్. దే ఆర్ ట్రైన్డ్ టు డీల్ కామన్ ఇల్నెసెస్ అంటే ఏంది? కోల్డ్ కావచ్చు, ఫీవర్ కావచ్చు అండ్ స్మాల్ యాక్సిడెంట్స్ కావచ్చు. ఓకేనా? ఓకే, ఇది ఎక్కడ? విలేజ్ లెవెల్లో. అండ్ ఈ విలేజ్ హెల్త్ వర్కర్స్ అండ్ నర్సెస్ దే వర్క్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ ఎట్ పిహెచ్సి అంటే ఏంది? ప్రైమరీ హెల్త్ సెంటర్. ఓకేనా? మీకు అర్థమవుతుందా? విలేజ్ లెవెల్లో విలేజ్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఈ విలేజ్ హెల్త్ సెంటర్స్ని రన్ చేసేది హెల్త్ వర్కర్ అండ్ నర్స్. వీళ్ళిద్దరికి ఒక ట్రైనింగ్ ఇస్తారు. కామన్ ఇల్నెసెస్ ప్రాబ్లమ్ని డీల్ చేయడానికి, హెల్త్ ట్రీట్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తారు. అండ్ వీళ్ళు ఎవరి కింద వర్క్ చేస్తారు? వీళ్ళకి సూపర్వైజర్స్ ఎవరు? పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. అక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళ కింద
వాళ్ళ సూపర్విజన్లో దీస్ విలేజ్ హెల్త్ వర్కర్స్ అండ్ నర్సెస్ వర్క్. ఎవరి కింద? డాక్టర్స్ ఎట్ పిహెచ్సి. ఈ పిహెచ్సి కింద చాలా విలేజెస్ ఉంటాయి, మెనీ విలేజెస్, చాలా విలేజెస్ ఉంటాయి. ఓకేనే, పిహెచ్సి కింద చాలా విలేజెస్ ఉంటాయి. అండ్ ఈ పిహెచ్సి మీద, దీని మీద, ఓకే, విలేజ్ పిహెచ్సి మీద ఎవరు ఉంటారు? డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ హాస్పిటల్. అండ్ ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింద చాలా పిహెచ్సిస్ ఉంటాయి. అర్థమైందా? విలేజ్ లెవెల్, పిహెచ్సి లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. విలేజ్ లెవెల్లో హెల్త్ సెంటర్స్ ఉంటాయి, దీని మీద పిహెచ్సిస్ ఉంటాయి. పిహెచ్సి కింద చాలా విలేజెస్ కవర్ అవుతాయి. పిహెచ్సి మీద డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింద చాలా పిహెచ్సిస్ కవర్ అయి ఉంటాయి. అర్థమైందా? ఈ స్టేజెస్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ పబ్లిక్ అనే వాటిని మనం డిస్కస్ చేసుకుందాం. పబ్లిక్ అంటే ఏంది? ఓకే, మనం ప్రైవేట్ హాస్పిటల్స్ మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే పబ్లిక్. ఓకే, పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా హాస్పిటల్ కానీ ఒక హెల్త్ క్లినిక్ స్టార్ట్ చేయాలంటే దానికి రీసోర్సెస్ కావాలి. ఓకేనా? గవర్నమెంట్ ఏదైనా కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి రీసోర్సెస్ కావాలి. ఓకేనా? ఏం కావాలి? రీసోర్సెస్. ఈ రీసోర్సెస్ కోసం మనకు మనీ కావాలి, అంతేగా? మనం ఇప్పుడు ఏ పని చేయాలన్నా కానీ మనకి మనీ కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కావాలనుకున్నది, ఒక హాస్పిటల్ బిల్డ్ చేయాలనుకుంటుంది, దానికి మనీ కావాలి. ఈ మనీ ఇచ్చేది ఎవరు? మనం. మనీ ఇచ్చేది ఎవరు? మనం. ఏ ఫామ్లో ఇస్తాం? వీఆర్ పేయింగ్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్. ట్యాక్స్ రూపంలో చూడండి ఇక్కడ, పీపుల్ ఆర్ పేయింగ్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్. ఈ మనీ నుంచి వాళ్ళు రీసోర్సెస్ కొనుక్కొని ఆ రీసోర్సెస్తోని హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేస్తుర్రు. అంటే మన మనీతోనే వాళ్ళు హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేస్తుర్రు కాబట్టి, అండ్ ఆ సర్వీసెస్ అని మనకి ఇవ్వాలి వాళ్ళు. అర్థమైందా? మనం ట్యాక్స్ రూపంలో అమౌంట్ పే చేయడం ద్వారా ఆ అమౌంట్తోని వాళ్ళు హాస్పిటల్స్ బిల్డ్ చేస్తుర్రు. సో ఆటోమేటికల్లీ ఆ సర్వీసెస్ అన్ని మనకే ఇవ్వాలి. బికాస్ వీఆర్ ఇన్ డెమోక్రటిక్ ఇండియా, ఆ సర్వీసెస్ అన్ని కూడా మనకి ఇవ్వాలి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీస్. అర్థమైందా? నెక్స్ట్, మెయిన్ మోటో ఏంది? మెయిన్ మోటో ఆఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీస్ ఏంటంటే టు ప్రొవైడ్ క్వాలిటీ హెల్త్ సర్వీసెస్. either at low cost or free. ఓకేనా? పబ్లిక్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఆర్ సర్వీసెస్ మెయిన్ మోటో ఏంటంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని తక్కువ కాస్ట్లో ప్రొవైడ్ చేయాలి లేదా ఫ్రీగా ఇచ్చేయాలి. తక్కువ కాస్ట్ ఆర్ ఫ్రీలో ఇవ్వడం ద్వారా పూర్ పీపుల్ కెన్ సీక్ సర్వీస్. అంతేగా? ఇప్పుడు ఎక్కువ కాస్ట్లో హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే పూర్ పీపుల్కి ఎలా వాళ్ళు పొందలేరుగా, వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ ఉంటుంది. మీరు మెడిసిన్స్కి ఎక్కువ అమౌంట్ ఫిక్స్ చేస్తే పూర్ పీపుల్ కెనాట్ సీక్ ద సర్వీస్. సో దట్ వోంట్ హెల్ప్ పూర్ పీపుల్. బట్ ద యాక్చువల్ అండ్ మెయిన్ మోటో ఆఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఈజ్ టు ప్రొవైడ్ క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ ఎట్ లో కాస్ట్ ఆర్ ఫ్రీ. అండ్ ఇంకొకటి ఏంటంటే టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్. లైక్ ఏంటి? డయేరియా కావచ్చు, మలేరియా కావచ్చు,
ఇంకా డిఫరెంట్ సొసైటీలో ఏదైనా డిసీజ్ స్ప్రెడ్ అవుతుందంటే ఆ డిసీజ్ స్ప్రెడ్ కాకుండా దాన్ని ఆపనికి, దాన్ని ప్రివెంట్ చేయనికి పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ హెల్ప్ చేస్తాయి. అండ్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ మోటో ఆఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఓకేనా? ఒకటి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి తక్కువ కాస్ట్లో లేదా ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. అప్పుడే పూర్ పీపుల్ వాళ్ళకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంది? స్ప్రెడ్ అవుతున్న డిసీజెస్ని ప్రివెంట్ చేయాలి. దీస్ ఆర్ ద టూ మెయిన్ మోటోస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. దిస్ ఈజ్ అబౌట్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్. నెక్స్ట్ వన్ ఏంది? ప్రైవేట్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంది? ప్రైవేట్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఓకే, పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ చైన్ ఆఫ్ హెల్త్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్. These health centers and hospitals are linked together to cover both rural and urban areas. రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్కి హెల్ప్ చేయడానికి ఆ రెండు లింక్ అయి ఉంటాయి. ఓకేనా? ఇట్ ప్రొవైడ్స్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. విలేజ్ లెవెల్లో హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఈ హెల్త్ సెంటర్స్ని రన్ చేసేది ఎవరు? విలేజ్ హెల్త్ వర్కర్ అండ్ నర్స్. అండ్ దే ఆర్ ట్రైన్డ్ టు డీల్ విత్ ద కామన్ ఇల్నెస్ ప్రాబ్లమ్స్. కోల్డ్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, వాటిని డీల్ చేయడం వాళ్ళకు ట్రైనింగ్లో చెప్పి ఉంటారు. అండ్ దీస్ విలేజ్ హెల్త్ వర్కర్ అండ్ నర్స్ వర్క్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ ఎట్ పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద చాలా విలేజెస్ ఉంటాయి. పిహెచ్సి మీద ఎవరు ఉంటారు? డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింద చాలా పిహెచ్సిస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంది? ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్. ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్. ఓకే, ఇక్కడ పేర్లోనే అర్థమే ఉండాలి. ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్డ్ బై ద గవర్నమెంట్. నాట్ ఓన్డ్ బై గవర్నమెంట్. మన సొసైటీలో మనం చూస్తూ ఉంటాం, టౌన్స్లలో, సిటీస్లలో చాలామంది మెనీ డాక్టర్స్ ఓన్ దేర్ ఓన్ హాస్పిటల్. చాలా హాస్పిటల్స్ ఉంటాయి అండ్ ప్రైవేట్ క్లినిక్స్ ఉంటాయి. ప్రైవేట్ క్లినిక్స్, ల్యాబొరేటరీస్, ప్రైవేట్ ల్యాబొరేటరీస్, తర్వాత ఇంకా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మెడికల్ షాప్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో ఈ ప్రైవేట్ హాస్పిటల్సే ఎక్కువ ఉన్నాయి. మనం సిటీస్లలో చూసుకుంటే ఒక్కో కార్నర్కి ఒక్కో హాస్పిటల్ ఉంటుంది. ఓకే, దే ఆర్ ఓనింగ్ దేర్ ఓన్ హాస్పిటల్స్, ప్రైవేట్ క్లినిక్స్, ల్యాబొరేటరీస్ ఉంటాయి. దాంట్లో స్కానింగ్ చేస్తారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని, ఎక్స్రే స్కానింగ్ అని, డిఫరెంట్ స్కానింగ్ చేస్తారు. అండ్ దీస్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ ఓన్డ్ బై ద గవర్నమెంట్. అండ్ హియర్ ఎవరైనా పేషెంట్స్ ఇక్కడికి వస్తే దే హ్యావ్ టు పే లాట్స్ ఆఫ్ మనీ ఫర్ ద సర్వీస్. ఓకే, ఎవరైనా పేషెంట్స్ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్కి వస్తే దే హ్యావ్ టు పే లాట్స్ ఆఫ్ మనీ ఫర్ ద సర్వీస్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే. మనం మెయిన్గా డిస్కస్ చేసుకుంది పబ్లిక్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చుతుంది. అండ్ నేను క్లాస్ చెప్పేటప్పుడు నాతో పాటు కంటిన్యూ చేయండి, నోట్స్ ప్రిపేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ అండ్ సజెస్ట్ దెమ్ టు ఫాలో దిస్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, అండ్ మనం లాస్ట్ 365 days హార్డ్ కోర్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినాం. ఇవాళ స్టార్ట్ అయింది. నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తా. కమ్యూనిటీ పోస్ట్లో Day 1, Day 2, Day 3 అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటా. మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.